నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:19. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వు నీతిగా పనిచేస్తూ ఉన్నావా? నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేసేటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నట్లయితే నీకు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయా? నీకు అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయా? అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయా? అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిగా పనిచేసినట్లయితే ఆ పనులన్నింటిలో అనేకమైనటువంటి ఆటంకాలు రావచ్చు, అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయితే వాటన్నిటిలో నుంచి ఆ దేవాది దేవుడు నిన్ను నిశ్చయముగా విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా మనం నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చండి అయ్యా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి వారిని విడిపించే దేవుడు మీరై ఉన్నందుకై వందనాలు ప్రభా. అయ్యా, మీ యందు విశ్వాసం ఉంచుటకు మా అందరికీ తండ్రి మీ కృపగల హస్తాలు, మీ అందు విశ్వాసం ఉంచుటకు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీతిగా మేము ఉండుటకు మీరే మాకు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.